హార్డ్ రీసెట్ ఆప్షన్ ఉంటేనే చూడండి వీడియో. ఇది హార్డ్ రీసెట్ ఆప్షన్ ఉన్న వాళ్ళకే స్టోరేజ్ దీని స్పెషల్ పార్ట్, ఇది పార్ట్ 2. ఇది దీన్ని స్పెషల్గా చేయడం ఏంటంటే, మనం కిందటిసారి ఆల్ యాప్స్ చేసుకున్నాం. ఆల్ యాప్స్లో మనం 28 వచ్చేది స్టోరేజ్, ఎప్పుడు 32 ఉండేది. ఇప్పుడు దీనికి స్పెషల్ ఏంటంటే 10 తగ్గుద్ది స్టోరేజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే నేను వీడియోలో చూపెట్టినట్టుగా 5 టైమ్స్ అయితే క్లిక్ చేయండి. హార్డ్ రీసెట్ చేసుకున్న తర్వాత చాలామంది క్యూఆర్ కోడ్స్ అడిగారు. క్యూఆర్ కోడ్స్ ఆల్మోస్ట్ 50 మెంబర్స్కి సెండ్ చేశాను నా దగ్గర ఉన్నవి. ఇప్పుడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ అడుగుతుంది. నా దగ్గర ఉంది క్యూఆర్ కోడ్. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. లేదు వీడియోలో చూపెట్టిన క్యూఆర్ కోడ్ లేదు, కింద లింక్ ఇస్తాను. క్యూఆర్ కోడ్ లింక్ అలెన్సీల్ క్యూఆర్ కోడ్. ఇది వైఫై అయితే కనెక్ట్ చేసుకోండి. వైఫై అయితే కనెక్ట్ చేసుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. కంటిన్యూ. ఇలాగ వస్తుంది. ఇదైతే నా దగ్గర ఇంటర్నెట్ స్లోగా ఉంది కాబట్టి ఫార్వర్డ్లో పెడతాం గైస్. ఇది ఫార్వర్డ్ లేదా పాస్ చేసి గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బేటీ ప్లస్ వాళ్ళు చూస్తుంటే కింద లైక్ చేసుకోండి. గెటింగ్ యువర్ టాబ్లెట్ రెడీ అని వస్తుంది. ఆ తర్వాత ఇలాగ వస్తుంది చూడండి. దిస్ డివైస్ బిలాంగ్స్ టు యువర్ ఆర్గనైజేషన్ అని నెక్స్ట్ నొక్కండి. గెటింగ్ రెడీ ఫర్ వర్క్ సెటప్ అని వస్తుంది. దీనికి 5 minutes టైం తీసుకుంటుంది. మీ ఇంటర్నెట్ ఫాస్ట్ ఉంటే అయిపోద్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో షేక్ అవుతుంది అలాగా. సారీ గైస్, చేతి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏమో 2 ఆప్షన్స్ అడుగుతుంది. యూజ్ ఓన్లీ సీల్డ్, యూజ్ 2 ప్రొఫైల్స్ అని. యూజ్ 2 ప్రొఫైల్స్ నొక్కొద్దు. యూజ్ ఓన్లీ సీల్డ్ మాత్రమే నొక్కండి. యూజ్ ఓన్లీ సీల్డ్. యూజ్ ఓన్లీ సీల్డ్ నొక్కిన తర్వాత సెటప్ యువర్ ఫోన్ అని ఉంటుంది, అలెన్సీల్డ్ ఎక్స్ అని. కంటిన్యూ నొక్కండి. ఆ కింద నెక్స్ట్ అని వస్తుంది. నెక్స్ట్ నొక్కండి. డైరెక్ట్గా మీకు సైన్ ఇన్ ఆర్ ఎగ్జిట్ అని ఉంటుంది. సైన్ ఇన్ మీద నొక్కాలి మీరు. సైన్ ఇన్ మీద నొక్కాలి. ఆ కింద నెక్స్ట్ నొక్కండి. మళ్ళీ నెక్స్ట్, మళ్ళీ నెక్స్ట్, నెక్స్ట్. ఇలా చేసిన తర్వాత ఈ ప్రాసెస్ వస్తుంది. ఇలా చేసిన తర్వాత ఇలాగ వస్తుంది. ఇదైతే మీరు ఫస్ట్ ఈ అకౌంట్ లాగిన్ అవ్వాలి. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ ఎలాగ అవ్వాలో ఒకసారి చూపెడతాను. పార్ట్ 1 చూడండి. పార్ట్ 1లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. ఇది మామూలుగా అయితే జస్ట్ ఓపెన్ చేసి చూపెడతాను. డెమో కోసం రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో మీకు వస్తే చేసుకోండి, లేదా పార్ట్ 1లో ఉంటుంది. పార్ట్ 1 చూడండి. ఆ రిజిస్ట్రేషన్ మీద నొక్కిన తర్వాత ఐ అగ్రీ టు దిస్ టర్మ్ అని నొక్కాలి. అక్కడ మీ మెయిల్, యూజర్ నేమ్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇస్తే అలా అదే రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ మెయిల్కి ఒక లాగిన్ అయ్యేదే యాక్టివేషన్ వస్తుంది. అది నొక్కితే యాక్టివేట్ అయినట్టు. చూడండి, ఇవన్నీ ఎంటర్ చేసి కరెక్ట్గా ఎంటర్ చేయాలి. అందుకని పార్ట్ 1 చూడండి. పార్ట్ 1 చూసాక ఈ వీడియోకి రండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. పార్ట్ 1 చూసాక ఈ వీడియోకి రండి. అయితే బ్యాక్ వచ్చి నేను ఆల్రెడీ పాస్వర్డ్, యూజర్ నేమ్ కొట్టేసాను. సైన్ ఇన్ మీద నొక్కేస్తున్నాను. ఇంటర్నెట్ ఉంటే ఫాస్ట్గా తీసుకెళ్ళిపోద్ది. నెక్స్ట్ నొక్కండి. డివైస్ అడ్మిన్ దగ్గర ఆన్ చేయండి. డివైస్ అడ్మిన్ అని యాక్టివ్ నొక్కండి. ఇది ఆల్ యాప్స్ మరియు స్టోరేజ్ చాలా తక్కువే ఉంటుంది. ఫినిష్. ఇప్పుడు యాప్ చూడండి, కింద అడ్మిన్, ఓనర్ 2 గ్రీన్ కలర్ ఉందా లేదు చూడండి. నెక్స్ట్ యాప్ మేనేజర్ ఓపెన్ చేయండి. యాప్ మేనేజర్ ఓపెన్ చేసి సెర్చ్లో నాక్స్ అని టైప్ చేయండి.
నాక్స్ ఫోకస్ సరిగ్గా రావట్లేదు, షేక్ అవుతుంది కొద్దిగా. KNOXN నాక్స్ అని సెర్చ్ చేయండి. మొత్తం అన్నీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. నేను చూపెడుతున్నాను కదా, ఫింగర్తో అలా టచ్ చేసి ఉంచితే అది రెడ్ కలర్లో మారిపోద్ది. నాక్స్ ఎన్రోల్మెంట్ సర్వీస్ చేసిన ఒకటే, చెయ్యకపోయిన ఒకటే, అది అవ్వదు కొంతమందికి ఫస్ట్ టైం యూజర్స్కి అయితే. నాక్స్ ఎన్రోల్మెంట్ సర్వీస్ అవ్వదు, అది చేసిన ఒకటే చెయ్యకపోయిన ఒకటే. లాంగ్ ప్రెస్ చేస్తే అది డిజేబుల్ అయిపోద్ది, నేనైతే చేయట్లేదు. నెక్స్ట్ నాక్స్ మొత్తం రాంగ్ కొట్టేసి సర్చ్లో శాంసంగ్ సెటప్ అని నొక్కండి. శాంసంగ్ సెటప్ అని శాంసంగ్ ఎస్ అని కొడితే సెటప్ వైజెడ్ అని వస్తుంది, అది నొక్కండి. అది లాంగ్ ప్రెస్ చేయండి. అది దాని మీద నొక్కితే యాక్షన్స్లోకి వెళ్ళండి. వైఫ్ యాప్ డేటా అని ఉంటుంది, అది నొక్కి ఓకే నొక్కండి. సక్సెస్ అని వస్తుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి, ఫుల్గా ఒకసారి బ్యాక్ వచ్చేయండి. ఇంకొకసారి బ్యాక్ వచ్చేయండి. నాకు ఇక్కడ అవ్వట్లేదు, కెమెరా ఉంది పైనని మొబైల్తో తీస్తున్నాను. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, ఇంకా ఒకసారి బ్యాక్ అయిపోద్ది. ఇప్పుడు ఒకసారి బ్యాక్ నొక్కాలి, నేను 2 సార్లు లొకేషన్ అయినా అవుతుంది. మోర్ యాక్సెప్ట్ నొక్కిన తర్వాత ఆల్ యాప్స్ అయితే వచ్చేస్తాయి. చూడండి, శాంసంగ్ యాప్స్ ఇవి. మిగతాయి మీ వైఫైతో కనెక్ట్ చేసుకుంటే యాడ్ అవుతాయి, ఫోన్ నెట్వర్క్తోనైతే అవ్వవు. చూడండి ఫైల్స్లోని స్టోరేజ్ ఎంత ఉంది, 10 స్టోరేజ్ ఉంది, 1030 ఉంది. ఇంకా ఏమైనా అవుతాయి. ఇంకా ఆల్ యాప్స్ ఇది బ్లూటూత్ అవన్నీ ఆన్ చేసి చూపెడుతున్నాను చూడండి గైస్. ఎల్ఎన్సీ లెక్స్ యాప్ అన్ఇన్స్టాల్ చేయకండి, అది ఉండాలి. అది అన్ఇన్స్టాల్ చేస్తే మొత్తం మళ్ళీ అరేంజ్ అయిపోద్ది, మళ్ళీ గవర్నమెంట్లోకి వెళ్తుంది. మీకు తెలిసి నేను బ్యాక్ వచ్చేస్తున్నాను ఇవన్నీ. దీని మీద ఇంకా డీటెయిల్గా వీడియో చేయాలంటే కింద కామెంట్స్లో అడగండి, డీటెయిల్గా చేస్తాను. చూడండి లొకేషన్ అన్నీ ఆన్లోనే ఉన్నాయి, ఆఫ్ చేసేస్తున్నాను. క్లోజ్. ఇంకా ఆల్ యాప్స్ ఇదంతాను. థ్యాంక్ యూ గైస్.